వీరభీషుని విన్నపానికి బ్రహ్మదేవుడు నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఆశీర్వదించారు. కొంతకాలానికి బ్రహ్మవాక్కు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చాక అతనిని రాజ్యానికి పట్టాభిషక్తునిగా చేసి ప్రతీపుడు రాజ్యాన్ని వదిలి తపస్సు చేసుకోవటానికి అడవులలోకి వెళ్ళిపోతాడు. శంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి రాజ్యపాలన చేసేవాడు. అతని పాలనలో హస్తినాపురం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంది. ఒకసారి శంతనుడు వేట కోసమని గుర్రం మీద అడవులకి బయలుదేరాడు. అలా గుర్రం మీద వెళ్తూ ఉండగా అతనికి గంగా నది తీరాన నిల్చొని ఉన్న ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఎంతటి వారినైనా తన అందంతో ఆకర్షించగల ఆ అందమైన యువతిని చూసి శంతనుడు తన మనసులో ఇంతటి సౌందర్య రాశి ముల్లోకాల్లో మరెక్కడా ఉండదేమో అని అనుకున్నాడు. అందమైన ముఖం, తేజోవంతమైన రూపం, పర్వతాలను సైతం తన గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బలమైన బాహువులు కలిగి అలా గుర్రం పైన వస్తున్న శంతనుడిని చూసి ఆ యువతికి కూడా అతనిపై తన మనసులో ప్రేమ చిగురించింది.